శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 34వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ఘటోత్కచుడు లంకా నగరానికి చేరుకోవటం, అక్కడ విభీషణుణ్ణి కలుసుకునే ముందు ఆ రాజభవనాలు, అంతఃపురము, అలాగే సభా ప్రాంగణాలు ఇత్యాదులన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది వ్యాసుల వారు కళ్ళకి కట్టినట్టుగా చిత్రీకరించారు. అంత అత్యద్భుతంగా, ఏదో ఫోటో తీస్తే ఎట్లా ఉంటుందో ఒక మంచి అత్యద్భుతమైనటువంటి ప్రాకారాలని, కోటల్ని, లంకానగర శోభని ఎలా వర్ణించారు అనేటువంటిది ఇక్కడ కూడా వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని ఆ శ్లోకాలు, వాటి వివరాలు విడివిడిగా తెలుసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 34వ అధ్యాయంలో కూడా మనం నిన్నటి ప్రవచనంలో మనం ఒక 24 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 25వ శ్లోకం దగ్గర నుంచి మనం చూడాలి. కురూణాం వృష్ఠభో రాజా పాండుర్నామ మహాబలః కనీయాంస్తస్య దాయాదః సహదేవ ఇతి శ్రుతః అంటూ ఘటోత్కచుడు చెప్తున్నాట. ఎవరికి చెప్తున్నాడు అంటే, లంకానగరంలోకి అక్కడ వెళ్ళి ఆ భవనంలోకి, అంతఃపుర ప్రాంగణంలోకి, కోట దాకా వెళ్ళి సహ ద్వారపాలమాసాద్య వాక్యమేతదువాచ. అక్కడ కోట దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడితో ఈ వాక్యాలు మీ మహారాజుకి చెప్పిరా నాయన అంటూ ఘటోత్కచుడు ముందు ద్వారపాలకుడితో చెప్తున్నటువంటి శ్లోకాలు రెండు. ఎందుకు వచ్చాడు, తాను ఏ కార్యం మీద వచ్చాడు, ఎవరిని కలుసుకోవాలనేటువంటిది 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. ఇక్కడ కురూణాం వృషభో, ఇక్కడ వృషభో అని పడింది, వృషభ అని ఉండాలి. కురూణాం వృషభో రాజా పాండుర్నామ మహాబల. ఇట్లాంటి ఎన్నో అక్షర దోషాలు, అక్షర రాక్షసులు మనకి ఈ ముద్రణ రాక్షసులు అంటారు వాటిని. ఈ ముద్రణ రాక్షసులు చాలా వరకు మనకి ఈ విధమైనటువంటి ఆన్లైన్ ట్రాన్స్లేషన్స్ లో కనిపిస్తూ ఉంటాయి, అక్షర దోషాలు. కాబట్టి ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తంగా మనం చివరికి ఓం శాంతి శాంతి అనే శాంతి మంత్రంతో మనం చెప్పేసుకుంటాం. అలాగే శాంతి మంత్రంలోనే అక్షర దోషాలు ఏదైనా ఉంటే కూడా క్షమించండి అని చెప్పి వ్యాస భగవానుడికి, పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవడం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎట్లాంటి వారు చెప్పినా కూడా ఇట్లాంటి వాటిలో ఉండేటువంటి దోషాలు, అంటే తెలిసి చెప్పేవి, తెలియక చేసేటువంటి అపరాధాలన్నీ తొలగిపోయేట్టుగా చివరి శాంతి మంత్రం తప్పనిసరిగా చెప్పాలి. అందుకే ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు మనం చదువుకుంటున్నదంతా కూడా పుస్తకం ప్రింటింగ్ కాదు, ఆన్లైన్ లో అవి వాటంతట అవే అక్షరాలన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయబడతాయి. కాబట్టి ఇక్కడ కురూణాం వృషభ అని ఉండాలి. చాలా వరకు ఈ ప్రింటింగ్ లో ఉన్నాయి మిస్టేక్స్. కాబట్టి వాటిని మనం సరిదిద్దుకుంటూ ఉన్నంతలో మనకి ఇది అవకాశం. ఎందుకంటే మిగతా పుస్తకాలు ఈ విధంగా స్క్రీన్ మీద చూపించి చెప్పడానికి వీలుగా లేవు. అందులో ఈ తెలుగు స్క్రిప్ట్ ఇంకా అంతవరకు రాలేదు మహాభారతానికి. అందువల్ల ఈ ప్రతిని నేను తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కురూణాం వృషభో రాజా పాండుర్నామ మహాబలః. కురువంశ శ్రేష్ఠులైనటువంటి రాజులలో పాండు మహారాజు అనేటువంటి వాడు గొప్పవాడు, మహాబలుడైనటువంటి వాడు. ఆ మహారాజుకి 5 కుమారులు. కనీయాంస్తస్య దాయాదః సహదేవ ఇతి శ్రుతః. ఆ 5 సంతానంలో కనీయః అంటే కనిష్ఠుడైనటువంటి వాడు, చిన్నవాడైనటువంటి వాడు సహదేవ ఇతి శ్రుతః. సహదేవుడు అనేటువంటి వాడు సుప్రసిద్ధుడు, 5వ వాడుగా, కనీయుడుగా. అతని చేత నేను పంపించబడ్డానయ్యా. దేనికంటే ధర్మరాజు మా పెదనాన్నగారు ఇట్లా యాగం చేస్తున్నారు. తేనాహం ప్రేషితో దూతః
అటువంటి సహదేవుడి చేత పంపించబడినటువంటి దూత అహం, నేను దూతను. ఆయన పంపించాడు ఒక సందేశం మీ రాజుగారికి చెప్పడం కోసం దూతగా పంపించాడు. దేనికోసం అంటే కరార్థం కౌరవస్య చ, కౌరవస్య కరార్థం, కౌరవులకి కప్పం చెల్లించేటువంటి సందేశం ఒకటి మీ మహారాజు చెప్పాలి. ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూసారా. తాను ఎవరు అనేటువంటి చెప్పాడు, పూర్వీకుల గురించి చెప్పాడు, ఏ పని మీద వచ్చాడో చెప్పాడు, ఎవరిని కలవాలో చెప్తున్నాడు. ద్రష్టుమిచ్చామి రాజేంద్రం, ఇక్కడ కూడా రాజేంద్రం అని ఉండాలి, రాజేనద్రం అని పడింది, రాజేంద్రం సుస్పష్టం. ద్రష్టుమిచ్చామి రాజేంద్రం త్వం క్షిప్రం మాం నివేదయ. కాబట్టి మీ రాజేంద్రుణ్ణి, ఈ విభీషణ మహారాజుని నేను చూడాలని కోరుకుంటున్నాను. కాబట్టి నీవు క్షిప్రం మాం నివేదయ, త్వరగా నన్ను అక్కడ ప్రవేశపెట్టు, మీ రాజుగారి అనుజ్ఞ తీసుకుని నన్ను అక్కడ ప్రవేశపెట్టు అని చెప్పి సంక్షిప్తంగా, ఎక్కువ ప్రసంగాలు ఉండకూడదు అందులో చెప్పేది ద్వారపాలకుడితో. కాబట్టి ఇక్కడ ఉపన్యాసాలు అక్కల్లా, తాను తన గురించి గొప్పలు అభయం అక్కల్లా, ప్రవచనం చెప్పినట్టు అక్కల్లా, సంక్షిప్తంగా అయిపోవాలి. అలా చెప్పాడు. వైశంపాయన ఉవాచ తస్య తద్వచనం శ్రుత్వా ద్వారపాలో మహీపతే తథేత్యుక్త్వా వివేశాథ భవనం స నివేదకః. తస్య తద్వచనం శ్రుత్వా, ఘటోత్కచుడి యొక్క వచనాలు విని ద్వారపాలకుడు, ద్వారపాలో మహీపతే, ఈ ద్వారపాలకుడు లోపలికి ప్రవేశించి విభీషణుల వారితో ఘటోత్కచుడు చెప్పినటువంటి సందేశాన్ని చెప్పి తథేత్యుక్త్వా వివేశాద భవనం స నివేదకః, ఆ సందేశం చెప్పేటువంటి ద్వారపాలకుడు, నివేదకుడు భవనం వివేశ, రాజభవనం వివేశ అంటే రాజుగారి ఉన్నటువంటి విభీషణుడు ఉన్న అంతఃపురంలో ప్రవేశించాడు. ప్రవేశించి ఆ మాటలు విని రాక్షసేంద్రో విభీషణ, విభీషణుడు రాక్షస రాజు అయినటువంటి విభీషణుడు ఏవ ముక్తస్తు రాజ్ఞా సధర్మజ్ఞేన మహాత్మనా అథ నిష్క్రమ్య సంభ్రాంతో ద్వారస్థో హైడింబమబ్రవీత్. ఉవాచ వాక్యం ధర్మాత్మ, ధర్మాత్మ అనే పదం ఎప్పుడూ పెడతారు, విభీషణుడికి వాడేటప్పుడు ఎప్పుడు ఈ పదం ఉండాల్సిందే. ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు సమీపం మే ప్రవేశ్యతాం, మే సమీపం ప్రవేశ్యతాం, అతడిని నా సమీపానికి ప్రవేశింపచేయి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించగాని ఏవ ముక్తస్తు రాజ్ఞ, ఈ విధంగా రాజు చేత ఆజ్ఞాపించబడగా ఆ ద్వారపాలకుడు వెళ్ళి ఘటోత్కచుడిని తోడుతో దగ్గరికి లోపలికి తీసుకుని అంతఃపురం దాకా ప్రవేశపెడుతున్నాడు. సధర్మజ్ఞేన మహాత్మన అథ నిష్క్రమ్య సంభ్రాంతః ద్వారస్థో హైడింబమబ్రవీత్. అథ నిష్క్రమ్య సంభ్రాంతః, వెంటనే ఆ ద్వారపాలకుడు నిష్క్రమ్య బయటికి వచ్చి ద్వారము దగ్గర ఉన్నటువంటి హైడింబం అబ్రవీత్, హైడింబి అనే పదానికి అర్థం హిడింబ కుమారుడు అయినటువంటి ఘటోత్కచుడితో ఈ విధంగా అంటున్నాడు. హైడింబం అబ్రవీత్ ఏ హి దూత నృపం ద్రష్టుం క్షిప్రం ప్రవిశ స్వయం. ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మధ్యలో షేరింగ్ ఆగిపోతున్నది. ఏ హి దూత నృపం ద్రష్టుం క్షిప్రం ప్రవిశ స్వయం. ఏహి ఏహి, ఏహి అంటే రా అంటూ దూతని లోపలికి పిలిచి వెళ్తున్నాడు. ఏహి దూత, ఓ రాజదూత లోపలికి రా. నృపం ద్రష్టుం, దేనికోసం? నృపం ద్రష్టుం, మా మహారాజు గారిని చూడాలనుకుంటున్నావు కాబట్టి చూడటానికి లోపలికి రా. క్షిప్రం ప్రవిశచ స్వయం, క్షిప్రం ప్రవిశచ స్వయం, క్షిప్రం అంటే త్వరగా లోపలికి ప్రవేశం కా అని చెప్పి తాను దగ్గర ఉండి తోడుండి ఘటోత్కచుడిని లోపలికి తీసుకెళ్తున్నాడు. ద్వారపాలవచ శ్రుత్వా ప్రవివేశ ఘటోత్కచః, ఘటోత్కచః ప్రవివేశ, లోపలికి ప్రవేశించాడు. ఆ ప్రవేశిస్తున్నప్పుడు ఉన్నటువంటి సన్నివేశం ఎలా ఉన్నది? సప్రవిశ్య దదర్శాధ రాక్షసేంద్రస్య మందిరం, రాక్షసేంద్రస్య మందిరం, రాక్షసుడి యొక్క మందిరాన్ని చూశాడు. లోపల ఉన్నటువంటి ఆ లంకా నగరంలో విభీషణుడి యొక్క మందిరం ఎలా ఉన్నది అనేది వర్ణిస్తున్నారు. బ్రహ్మయ్య గారు ఉన్నారా? ఆ లోపల ఒకసారి వెళ్ళండి నాన్నగారు. సప్రవిశ్య దదర్శాధ రాక్షసేంద్రస్య మందిరం, ఆ రాక్షసుడి యొక్క మందిరం ఎంత లంకా నగరం ఎంత సుందరంగా ఉందని అక్కడ వాల్మీకి వారు వివరించారో
అలాగే వ్యాసుల వారు కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఆ లంకా నగరంలో విభీషణుడి యొక్క రాజమందిరం ఎలా ఉన్నది. తతః కైలాస సంకాశం తప్త కాంచన తోరణం. తప్త కాంచన తోరణం, కైలాస సంకాశం అంటే కైలాసంతో సమానమైనటువంటి అత్యద్భుతమైన, అంటే తెల్లగా ఉంటుంది ఆ కైలాసం మేరు, అత్యద్భుతమైన హిమాలయ పర్వతాల అంచుల్లో అంత ప్రకాశవంతంగా సప్త కాంచన తోరణం, బంగారుమయమైనటువంటి తోరణాలతో ప్రాకారాలతో, ప్రాకారేణ పరిక్షిప్తం గోపురైశ్చాభిశోభితం, ప్రాకారముల చేత రక్షించబడుతూ, పరిక్షిప్తం గోపురైశ్చాభిశోభితం, అనేకమైనటువంటి గోపురాలతో శోభాయమానంగా, పెద్ద పెద్ద గోపురాలు, ప్రాకారములు, పెద్ద పెద్ద బండరాలు ఒకటి. అట్లాంటి మీరు చాలా కోటలు చూసే ఉంటారు. అలాగే మన తిరుమల ఆలయం కూడా చూడండి, ఇంత పెద్ద పెద్ద కొండరాళ్లతో నిర్మించబడినటువంటి వారు. పూర్వకాలంలో అనేకమైన కోటలన్నీ కూడా ఆ కొండరాళ్ళు, బండరాళ్ళు, ఒక్క రాయి కూడా కదిలించలేము. అట్లాంటిది అనేకమైనటువంటి ప్రాకారాలతో నిర్మించబడి, అందులో కూడా బంగారుమయమైనటువంటి తోరణాలతో, అత్యద్భుతమైనటువంటి గోపురాలతో, హర్మ్య ప్రాసాద సంబాధం నానారత్నోపశోభితం, అనేకమైనటువంటి రత్నాలతో శోభాయమానంగా ప్రకాశిస్తూ, హర్మ్య ప్రాసాద సంబాధం, హర్మ్యములు, ప్రాసాదములు, ప్రాకారములు, గోపురములు, ఇవన్నీ కూడా భిన్న భిన్నమైనటువంటి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం లోపలికి ఊర్లోకి ప్రవేశించేటప్పుడే ఒక తోరణం కనిపిస్తూ ఉంటుంది, ఆర్చేవ్ అంటారు. అట్లాంటివి, అలాగే ప్రాకారాలు, అలాగే గుడికి దగ్గర గోపురాలు ఉంటాయి, గుడి గోపురాలు, అవి కొన్ని రకాలైనటువంటి గోపురాలు. హర్మ్యము అంటే పెద్ద పెద్ద భవనాలు, రాజభవనాలు ఏవైతే ఉంటాయో అవి హర్మ్యాలు. ప్రాసాదం, హర్మ్య ప్రాసాద సంభాదం, వాటితో నిండింది ఈ ప్రాంతం అంతా కూడా. పైగా అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు దాదాపు 7, 8, 9 కక్షలు ఉంటాయి. కక్షలు అంటే సింహద్వారాలు, ప్రవేశ ద్వారాలు లాంటివి, ఏవైతే ఉపద్వారాలు. మనకి ఆలయానికి వెళ్ళేటప్పుడు కూడా గర్భగుడికి లోపల బయట మండపాలు, ఉపాలయాలు ఎలా అయితే ఉంటాయో, అలా అంతఃపురం లోపలికి చేరుకోవాలంటే కొన్ని కక్షలు దాటి వెళ్ళాలి. అట్లా అనేకమైనటువంటి ప్రాంతాలను చూసుకుంటూ వెళ్తున్నాడు ఘటోత్కచుడు. కాంచనై స్థాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి. కాంచనం అంటే బంగారం, బంగారుమయమైనటువంటి వాటితో తాపనం చేయబడినటువంటి, తాపనం అంటే పైన కోటింగ్, సున్నం కోటింగును లేకపోతే పెయింట్లు కోటింగ్ కాదు, బంగారు తాపడాలతో అట్లా అట్లా పైన మొత్తం వాష్ చేసి పారేసారు. స్ఫాటికై రాజతైరపి, అత్యద్భుతమైనటువంటి స్ఫటిక మణిరంజితమైనటువంటి వాటితో ప్రకాశిస్తూ వెలుగును ప్రకాశిస్తూ వెలుజిమ్ముతున్నట్టుగా ఉన్నాయి. వజ్ర వైఢూర్య జుష్టైశ్చ స్తంభైశ్చ సుమనోహరై, అనేకమైనటువంటి స్తంభాలన్నీ కూడా సుమనోహరై, మనోహరంగా, వజ్ర వైఢూర్య జుష్టైశ్చ, వజ్ర వైఢూర్య మిశ్రితమైనటువంటి అనేకమైనటువంటి మణిమయ స్తంభాలు ఉన్నాయట మనోహరంగా. నానాధ్వజ పతాకాభిర్యుక్తం మణి విచిత్రితం, అనేకమైనటువంటి ధ్వజ పతాకాలు, నానాధ్వజ పతాకాభి, పెద్ద ఎత్తైనటువంటి ధ్వజాలు, రంగురంగుల పతాకాలు ప్రకాశిస్తూ, ఆ ధ్వజాలు కూడా ఎలా ఉంటే మణి విచిత్రితం, అనేకమైన మణుల చేత నిర్మించబడినటువంటి స్తంభాలు, దానిపైన పెద్ద ధ్వజము విరాజిల్లుతూ ఉన్నటువంటి పతాకాలు. చిత్ర విచిత్రంగా ఈ కోటలో ఉన్నటువంటి ప్రతి ప్రాకారము కూడా అలంకరించబడి ఉన్నది. చిత్రమాల్యావృతం రమ్యం సప్త కాంచన వేదికం. చిత్రమాల్యావృతం, అనేకమైనటువంటి తోరణాలు, మాలలు. మాల్యావృతం అంటే అనేక పుష్పమాలలతోనూ, లేకపోతే సముద్రం ఒడ్డున దొరికేటువంటి గవ్వలు మొదలైనటువంటివి ఉన్నాయి, అవి కూడా శుభ్రమైనటువంటివి, వాటితోనూ, అలాగే తోరణాలు, అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి తోరణాలు గాను, పుష్ప మాలలతోనూ అలంకరించబడినటువంటివి రమ్యమైనవి. సప్త కాంచన వేదికం, అత్యద్భుతంగా బంగారుమయమైనటువంటి ఒక వేదిక కూడా ఉందిట, పెద్ద డయాస్. సప్త కాంచన వేదికం, ప్రకాశించేటువంటి సువర్ణమయమైనటువంటి వేదికలు, వీటితో నిండి ఉన్నాయి. అనేకమైనటువంటి నలుదిక్కులా కూడా లోపలికి ప్రవేశించేటప్పుడు అత్యద్భుతంగా అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు ఘటోత్కచుడు, భీముడి కుమారుడు. సదృష్ట్వా తత్ర సర్వం చ భైమసేనిర్మనోహరం. భైమసేని, భీముని కుమారుడైనటువంటి వాడు, భీమసేన కుమారుడు భైమసేని,
మనోహరమైనటువంటి ఈ దృశ్యాల్ని దృష్ట్వా తత్ర సర్వం అవన్నీ చూసి ప్రవిశన్నేవ హైడింబ శుశ్రావ మధురస్వరం. ప్రవిశన్నేవ హైడింబ, ఆ హిడింబ కుమారుడు పైన ఉన్న భైమసేని అని పెట్టారు, కింద ఉన్న హైడింబ అని పెట్టారు. ఎక్కడ పక్షపాతం లేకుండా పార్షియాలిటీ అనేది లేదు. రెండు పాదాల్లో రెండు ప్రయోగించారు వ్యాసులు వారు. భర్తనంటే భార్యకి, భార్య అంటే భర్తకి అదేమీ లేదు, ఇద్దరిని పెట్టేశారు. భీమసేనుడి కుమారుడు, ఇక్కడేమైనా హిడింబ తనయుడు. చెప్పేది ఒకడే భగవద్గీత. అంటే ఆ పదాలు మనకి నేర్పించడం దాంట్లో ఉన్న అంతరార్థం. ప్రవివేశ హైడింబ సుశ్రావ మధుర స్వరం. అలా లోపలికి ప్రవేశిస్తూనే మధురమైనటువంటి స్వరాలను విన్నట్ట. మధుర స్వరం ఎట్లా ఉన్నాయి లోపలికి ప్రవేశిస్తుంది. కొన్ని చోట్లకి చూడండి, కొన్ని క్షేత్రాలలో, పుణ్యక్షేత్రాలలో తిరుమల వెళ్ళామనుకోండి, ఆ మెట్లు ఎక్కుతున్నప్పటికీ కూడా, ఏడుకొండల వారు మెట్లు ఎక్కుతున్నా కూడా చక్కటి ఆ గోవిందనామాలు, అన్నమాచార్య కీర్తనలు, అనేకమైనటువంటి స్తోత్రాలు వినపడుతూ ఉంటాయి, శ్రావ్యంగా వినపడుతూ ఉంటాయి, మధురంగా. ఇక్కడ మనకు పుట్టపర్తిలో సత్సాయిబాబా వారి యొక్క మందిరానికి వెళ్ళినప్పటికీ కూడా ఎంత లోపలికి చక్కగా భజనలు, సంకీర్తనలు శృతిబద్ధంగా, లయబద్ధంగా ఆ వేదం గాని, ఈ భజనలు గాని స్వామివారివి, ఇట్లా ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ ఆశ్రమాలకి వెళ్ళినా కూడా ఎంత అత్యద్భుతంగా వినిపిస్తూ ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా అవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అవన్నీ పూర్వం అంతకుముందు వాళ్ళని అనుసరించి మనం గ్రహించినవి. అదే ఇక్కడ వర్ణిస్తున్నారు. వీళ్ళని అనుసరించి మనం అవన్నీ నేర్చుకున్నాం. పూర్వకాలంలో వ్యాసవాల్మీకులు చెప్పినటువంటివి అవన్నీ కూడా. తంత్రీ గీత సమాకీర్ణం మితాక్షరం. తంత్రి గీత సమాకీర్ణం, చక్కటి గీతములు. తంత్రి గీతములు అంటే దానికి తగ్గట్టుగా వీణా, తుంబుర మొదలైనటువంటి తంత్రి వాద్యములు ఏవైతే ఉన్నాయో వాద్య సహకారం ఉన్నటువంటి సమతాళమితాక్షరం. తాళము అంటే రెండు తాళాలు పట్టుకుని చక్కగా దానికి తగ్గట్టుగా లయబద్ధంగా దాన్ని శృతి, తాళము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అక్షరానికి తగ్గట్టుగా భరింపజేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. దివ్యదుందుభి నిర్ఘ్రాదం వాదిత్ర సతతం శుభం. దానికి తగ్గట్టుగా మృదంగ నాదాలు, దుందుభి నాదాలు, చక్కగా సన్నాయి మేళాలు మొదలైనటువంటివన్నీ కూడా వాదిత్ర సతతం శుభం, సతతం నిరంతరము శుభకరమైనటువంటివిగా వినిపిస్తూ ఉన్నాయి శ్రావ్యంగా. ఈ వాయిద్యానికి తగ్గట్టుగా చక్కటి గీతములు మంగళకరంగా వినిపిస్తూ ఉన్నాయి. తతో విగాహ్య, అట్లాంటి నాదస్వరాలని, గీతాలని వింటూ లోపలికి ప్రవేశిస్తున్నాడు ఘటోత్కచుడు. విగాహ్య అంటే ప్రవేశించడం లోపలికి. తతో విగాహ్య హైడింబో బహుకక్ష్యాం మనోరమ. ఈ అత్యద్భుతమైనటువంటి శ్రవ్యమైనటువంటి నాదములను వింటూ హిడింబతనయుడైనటువంటి ఘటోత్కచుడు బహుకక్ష్యాం మనోరమాం విగాహ్య, అనేకమైనటువంటి కక్షలు, ఒక భవనం నుంచి ఇంకో భవనం, ఒక భవనం నుంచి ఇంకో భవనం, అట్లా కక్షలు దాటుకుంటూ, దాన్ని కక్ష అంటారు. చివరికి అంతఃపురం, రాజ్యసభా భవనం దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని కక్షలు దాటుకుంటూ వెళ్ళాలి. అట్లా మనోరమాం బహుకక్షాం, ఎన్నో సుందరమైనటువంటి కక్షలు దాటుకుంటూ తతో విగాహ్య హైడింబ, లోపలికి ప్రవేశించడం జరిగింది. తర్వాత సదర్శ మహాత్మానం ద్వారస్థేన, ఇక్కడ ద్వారస్థేన పడింది, ద్వారస్థేన అని ఉండాలి. సదర్శ మహాత్మానం ద్వారస్థేన సహ భారత. సహ దదర్శ మహాత్మానం ద్వారస్థేన అంటే ద్వారమునందు నిలబడి ఉన్నటువంటి వాడు. ఆ ద్వారం నుంచే ఉన్నటువంటి ఘటోత్కచుడు లోపల ఉన్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. ద్వారస్థేన, ద్వారమునందు నిలబడే మొత్తం అంతా ఒకసారి లోపల పిక్చరైజేషన్ అంతా ఇచ్చుకున్నాడు, ఎలా ఉంది అనేది. ఎదురుకుండా కనిపించాడు అసలైనటువంటి మహారాజు విభీషణుడు. తం విభీషణమాసీనం కాంచనే పరమాసనే. ఉన్నతమైనటువంటి అత్యద్భుతమైన కాంచన వేదిక మీద విభీషణుడు ఆసీనుడై కూర్చున్నాడు, సింహాసనం మీద. ఎట్లా ఉన్నాట, ఎట్లా ప్రకాశిస్తున్నాడంటే దివి భాస్కర సంకాశం ముక్తామణి విభూషితం. భూమికి దిగి వచ్చినటువంటి భాస్కరులాగా ఉన్నట్ట. దివి భాస్కర సంకాశం. భాస్కరుడు అంటే ఆదిత్యుడు, సూర్య భగవానుడు. దివి భాస్కరుడు అంటే భూలోకంలో ఉండేటువంటి సూర్యుడులా ప్రకాశిస్తున్నట్ట. ఆయన వేరే లోకమా, ఈయన భూలోకంలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నట్టు విభీషణుడు. ముక్తామణి విభూషితం. ముక్తామణి మంచి ముత్యాల యొక్క
మణులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి అలంకారాలు చేసుకుని ఉన్న సర్వాలంకార భూషితుడైనటువంటి విభీషణుణ్ణి ప్రకాశిస్తూ సూర్యకాంతితో ప్రకాశిస్తున్నట్టుగా చూశాడు. ఎక్కడి నుంచి? ఈ దూరం నుంచే. ఎప్పటి త్రేతాయుగము, ఎప్పటి విభీషణుడు. త్రేతాయుగంలో దాదాపు 3/4 అయిపోయిన తర్వాత ఆ రాముల వారు రావణ సంహారం చేసి, తర్వాత కొన్ని 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి, ఆ యుద్ధానికి ముందే, రామరావణ యుద్ధానికి ముందే విభీషణుడిని పట్టాభిషేకం గావించేశాడు. నిన్ను రాజుని చేస్తానని చెప్పేసి. అలాగే చేశాడు. శరణాగతి అయినటువంటి విభీషణుడికి రాజుని చేసి, నువ్వు లంకానగరంలోనే ఉండు, లంకానగరంలో ఉన్నటువంటి రాక్షసులు ఆ సముద్రం తీరము దాటి ఇటు పక్కకి రాకుండా నువ్వు ఆజ్ఞాపిస్తూ ఉండు, కట్టడి చేస్తూ ఉండు అని చెప్పి రాముడు ఆ కార్యాన్ని విభీషణుడికి అప్పచెప్పి రాముడు కాస్త అవతార సమాప్తి గావించాడు. అప్పటి నుంచి ఉన్నాడు. ఎప్పటి త్రేతాయుగం? ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడు? ద్వాపర యుగం ఎండింగ్. ఇది మహాభారత సంగ్రామం ద్వాపర యుగం ఎంత? దాదాపు 40-50 సంవత్సరాల ముందు అంతే. అంటే త్రేతాయుగంలో 1/4, అలాగే ద్వాపర యుగంలో దాదాపు 99% అంతా కూడా విభీషణుడి యొక్క పరిపాలన సాగింది. ఎంత అత్యద్భుతమో చూడండి. అట్లా దివి భాస్కర సంకాశం, కాబట్టి భూమి మీద ఉన్నటువంటి భాస్కరుల్లా ప్రకాశిస్తున్నట్టు. అప్పటికి ఎలా సాధ్యం ఇది అంటే కేవలం ధర్మం. విభీషణుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటంటే ధర్మం. ధర్మం అనేటువంటి అస్త్రం. ఆ ధర్మంతో కొడుతున్నాడు. దివి భాస్కర సంకాశం ముక్తామణి విభూషితం దివ్యాభరణ చిత్రాంగం దివ్యరూపధరం విభుం. దివ్యాభరణ చిత్రాంగం, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించి చిత్రమైనటువంటి ఆకారంతో చక్కగా దివ్య రూపధరం. అన్ని దివ్య అని పెట్టారంటే, దివ్య అంటే దైవ సంబంధమైనటువంటి రూపము, దైవ సంబంధమైన ప్రకాశము, దైవ సంబంధమైనటువంటి ఆభరణాలను ధరించి ప్రకాశిస్తున్నాడు ఆ ప్రభు విభీషణుడు. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధోక్షితం శుభం విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానర ప్రభం. చక్కటి దివ్యమైనటువంటి మాలని ధరించినటువంటి వాడు. అంబరము అంటే వస్త్రముల్ని. అలాగే దివ్య గంధోక్షితం శుభం, గంధ ఉక్షితం, చక్కటి గంధలేపనాదులు ఏవైతే ఉంటాయో శరీరానికి రాసుకునేవి, అవన్నీ కూడా చక్కగా దాన్ని రాసుకుని విభ్రాజమానం వపుష, తన యొక్క శరీర కాంతితో ప్రకాశిస్తున్నట్టు. వపుష అంటే శరీరం. ఎలా ప్రకాశిస్తున్నాడు? సూర్యవైశ్వానర ప్రభం, సూర్యాగ్నుల వలె ప్రకాశిస్తున్నట్టు వైశ్వానరుడు. సూర్యుడు వైశ్వానరుడు. సూర్యవైశ్వానర ప్రభం విభ్రాజమానం వపుష, సూర్యాగ్నుల వలె ప్రకాశిస్తున్నటువంటి తేజస్సుతో, అత్యద్భుతమైనటువంటి శరీర కాంతితో ఆ సింహాసనంలో విరాజమానమై అందరికీ ఉపోపవిష్టం సచివైర్దేవైరివ శతక్రతుం. సచివ అంటే మంత్రులు. ఉపోపవిష్టం సచివై, తన యొక్క మంత్రుల చేత సమావేశమై అలా కూర్చుని ఉన్నటువంటి ఆ విభీషణుడు ఎలా ఉన్నాడు అంటే దేవైరివ శతక్రతుం. శతక్రతు అంటే ఇంద్రుడు. సమస్తమైనటువంటి దేవదత్తల్ని పరివృతుడై ఉన్నటువంటి దేవేంద్రుడి వలె అనేకమైనటువంటి మంత్రి సేనాపతులతో సభికులతో ఉపవేష్టుడయ్యి ఉన్నటువంటి విభీషణుడు అక్కడ దేవేంద్రుడు ఎలా ఉన్నాడు, ఇక్కడ అలా ఉన్నాడయ్యా. అంతేకాకుండా యక్షైర్మహాత్మభిర్దివ్య నారీభి హృద్య కాంతిభి. చుట్టూతా ఇంకా ఎవరున్నారంటే విభీషణుడికి చుట్టూతా యక్షులు ఉన్నారట. యక్షులు వారి వారి స్త్రీలతో పాటుగా ఉన్నారట. యక్షైర్మహాత్మభి, మహాత్మభి యక్షుల్లో కూడా సుప్రసిద్ధమైనటువంటి యక్షులు వారి యొక్క స్త్రీ జనాలతో పాటుగా నారీభి హృద్యకాంతిభి. హృద్య అంటే మనసుని ఆహ్లాదపరిచేటువంటి కాంతులతో ప్రకాశిస్తూ యక్షులు వారి యొక్క కుటుంబీకులతో పాటుగా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గంధర్వులు, యక్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ అంటే గీతైర్మంగళయుక్తైశ్చ పూజ్యమానం యథా దివి చామరే వ్యజనే చార్యే హేమదండే మహాధనే. చక్కటి మంగళకరమైనటువంటి గీతాలతో, గీతైర్మంగళయుక్తైశ్చ, శుభకరమైనటువంటి గీతాలు ఏవైతే ఉంటాయో మహారాజు దగ్గర ఆలపించే నాదములు, గంధర్వ నాదాలు, అవన్నీ కూడా ఆ గీతాలని పాడుతూ కీర్తిస్తూ పూజ్యమానం యథా దివి. యథా దివి, ఏ విధంగా అయితే స్వర్గలోకంలో
దేవతల్ని పూజిస్తూ ఉంటారో అట్లా విభీషణుడిని ఆరాధిస్తున్నారట ఇక్కడ యక్షులు. కుబేరుడి దగ్గర ఉండేటువంటి వాళ్ళు యక్షులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ విభీషణుడిని కొలుస్తున్నారట. చామరే వ్యజనే చార్ద్యే హేమదండే మహాధనే. అత్యద్భుతమైనటువంటి బంగారుమయమైనటువంటి ఒక దండంతో, చామరంతో, వ్యజనే చార్ద్యే, అటొకరు ఇటొకరు చక్కగా, వ్యజనము అంటే వీయడం. విభీషణుడికి అలా వింధ్యామరలు ఛత్రచామరాదులతో, ఛత్రం అంటే పైన గొడుగు, చామరము అంటే విసినకర్రల్లాగా వీస్తూ ఉండేవి. అట్లా దేవతలకి అలా సేవించినట్టుగా ఇద్దరు అక్కడ వనితలు. ఎట్లాంటి వనితలు? గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని అన్నారు. వరనారి అంటే శుభకరమైనటువంటి స్త్రీలు అన్నారు. స్త్రీలలో శ్రేష్టమైనటువంటి వారు ఇద్దరు, అటొకరు ఇటొకరు. గృహీతే హేమదండే చామరే, బంగారుమయమైనటువంటి చామరములను చేతిలో ధరించి విభీషణుణ్ణి సేవిస్తూ ఉన్నారట. అత్యుష్మంతం శ్రియాజుష్టం కుబేరవర్ణోపమం ధర్మే చైవ స్థితం నిత్యం అద్భుతం రాక్షసేశ్వరం. అంతేకాకుండా విభీషణుడి యొక్క వర్చస్సు కుబేర వరుణోపమం. కుబేరుడు, వరుణదేవుడు, వీళ్ళతో సమానమైనటువంటి లక్ష్మి, రాజ్యలక్ష్మి విభీషణుడికి ఉందిట. కుబేరుడి దగ్గర ఎటువంటి సంపద, ఎటువంటి రాజ్యలక్ష్మి ఉందో, వరుణదేవుడి దగ్గర ఎటువంటి రాజ్యలక్ష్మి ఉందో, శ్రియా అట్లాంటి లక్ష్మీదేవిని కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ విభీషణుడు. ఇదంతా ఎట్లా వచ్చింది ఇతనికి అంటే ధర్మే చైవ స్థితం నిత్యం, కేవలం నిత్యము ధర్మమునందే స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి. ధర్మే చైవ స్థితం నిత్యం అద్భుతం రాక్షసేశ్వరం. అట్లాంటి అద్భుతమైనటువంటి రాక్షసేశ్వరుణ్ణి దూరం నుంచే చూశాడు ముందు ఘటోత్కచుడు. ఇంకా లోపలికి ప్రవేశించలా, ద్వారం దగ్గరే ఉండి చూశాడు. అంతా ఒక్కసారి చూసి అబ్జర్వ్ చేసుకున్నారు. ఇట్లాంటి సభలోకి ప్రవేశించిన వాడు ఘటోత్కచుడి యొక్క పెదనాన్న హనుమంతుల వారు. ఆంజనేయుడు అట్లా రావణుడి యొక్క సభలో ప్రవేశిస్తే పక్కన విభీషణుడు కూడా ఉన్నాడు అదే సభలో. అట్లాంటి సభలోకి ఇప్పుడు ఘటోత్కచుడు ప్రవేశిస్తున్నాడు. చూశారా తరాలు ఎట్లా మారిపోయింది? ఒకప్పుడు అక్కడ రావణాసురుడు ఉండేవాడు ఆ సింహాసనం మీద, ఇప్పుడు విభీషణుడు ఉన్నాడు. అక్కడ రావణాసురుడికి హితం చెప్పడానికి ఆంజనేయుడు ప్రవేశించాడు. ఇప్పుడు ఆ రావణాసురుడు విభీషణుడి దగ్గర సామోపాయంతో, చక్కగా మంచి మాటలతో, స్నేహభావంతో కప్పం తీసుకోవడానికి ఘటోత్కచుడు ప్రవేశిస్తున్నాడు. అంటే రావణ విభీషణుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంది, దానివల్ల ఎంత నష్టపోయాడు రావణాసురుడు, రాముణ్ణి ఆశ్రయించడం వల్ల విభీషణుడు ఏ విధంగా స్థిరపడ్డాడు అనేటువంటి దానికి నిదర్శనం విభీషణుడే అని చెప్పుకోవచ్చు మనం ఈ ఉదాహరణ తీసుకుని. అంటే రాముణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి సంపద పొందారు అంటానికి విభీషణుడు పక్కా నిదర్శనం. ఒక యుగానికి సరిపడా మొత్తం సమస్తమైనటువంటి 2 యుగాల్లో ఉన్నాడంటే ఇంకేం కావాలి? అట్లాంటిది రామరక్ష అంటే. అదే ఇక్కడ కూడా ఇస్తున్నారు. రామమిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా. ఇంకేం చెప్పాలి? అన్ని యుగాల నుంచి ఆ విభీషణుడు ఈ విధమైనటువంటి సంపద అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏం స్మరిస్తున్నట్ట మనసులో అంటే రామం ఇక్ష్వాకునాథం, ఇక్ష్వాకునాథుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనసా స్మరంతం, నిత్యము మనసులో స్మరిస్తున్నాడని ఘటోత్కచుడు గుర్తుపట్టాడు. అది వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. రామమిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా. నిత్యము మనసులో రామనామాన్ని స్మరిస్తున్నటువంటి వాడు విభీషణుడు. అట్లాంటి ఆ విభీషణుని దృష్ట్వా ఘటోత్కచో రాజన్ భవందే చ తాం భవందే తం కృతాంజలి. అట్లాంటి విభీషణుని ఘటోత్కచుడు చూసి రాముణ్ణి అలా స్మరిస్తున్నాడంటే ఇంకేం చేయాలి? వెంటనే లోపలికి ప్రవేశించి వవందే కృతాంజలి వవందే, అంజలి ఘటించి ఆ మహారాజుకి నమస్కారం చేశాడు ఘటోత్కచుడు. ఇంకేం కావాలి? అంతకంటే పుణ్యాత్ముడు ధర్మాత్ముడు ఇంకెక్కడ దొరుకుతాడండి లంకానగరంలో? పైగా ప్రహ్వతస్థో మహావీర శక్రం చిత్రరథో యథా. మహావీరుడైనటువంటి శక్రం చిత్రరథో యథా. దేవేంద్రుడి దగ్గర చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు ఎలా అయితే వినయంగా నమస్కరించి నిల్చున్నాడో అలా ఇక్కడ కూడా
విభీషణుడి దగ్గర ఘటోత్కచుడు అంత వినయంగా నుంచున్నట్ట నమస్కారం చేసి. వచ్చినటువంటి ఆ దూతని చూశాడు. తం దూతమాగతం దృష్ట్వా రాక్షసేంద్రో విభీషణ పూజయిత్వా యథా న్యాయం సాంత్వపూర్వం వచో బ్రవీత్. తం దూతమాగతం దృష్ట్వా, అలా వచ్చినటువంటి ఆ దూతని చూసి రాక్షసేంద్రుడు విభీషణుడు పూజయిత్వా యథా న్యాయం, ఏ విధంగా పూజించాలో ఆ విధంగా పూజించి సాంత్వపూర్వం వచో బ్రవీత్, సాంత్వపూర్వమైనటువంటి వచనాలతో చక్కగా, అంటే ప్రియ వచనాలు. సాంత్వపూర్వం అంటే శాంతియుక్తమైనటువంటి వచనాలు, కుశల ప్రశ్నలు అడుగుతున్నట్టుగా. ఎవరైనా ఇంటికి మన బంధువులు వస్తే ఎట్లా మాట్లాడతామో ఆ విధంగా చక్కటి వచనాలతో విభీషణుడు అడుగుతున్నాడు. ఏ పని మీద వచ్చావు నాయన, ఎవరు నువ్వు, ఏమిటి, ఎందుకు వచ్చావు, ఆ వివరాలన్నీ కనుక్కుని ఆ తర్వాత భరద్వాజుడి యొక్క వచనాలు విని అప్పుడు ఏం చేశాడు అనేది మనం రేపటి భాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. ఏదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.